హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. సో త్వరలో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ జరగనున్నాయి. సో దానికి సంబంధించి ఈ వీడియో అండి. మీరు ఇక్కడ టైటిల్ చూసినట్లయితే ఈ సమయంలో ఇలాంటి తప్పులు చేయొద్దు. సో ఎలాంటి తప్పులు చేయొద్దు అంటే, మొదటగా మీరు చేసేటువంటి మొదటి మిస్టేక్ అంటే చాలామంది అభ్యర్థులు చేసేటువంటి మొదటి మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు కొత్త టాపిక్స్ ప్రిపరేషన్ను స్టార్ట్ చేస్తారండి. మనకు ఉన్నటువంటి ఈ 2 వీక్స్ టైంలో కొత్త టాపిక్ ప్రిపరేషన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? ఇది వరకు ఏ టాపిక్స్ అయితే మీరు కంప్లీట్గా చదువుకొని ఉంటారో దానిని రివిజన్ చేసుకొని ఇప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ బిట్లను ప్రాక్టీస్ చేయడం అన్నది సజెస్టబుల్. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం మొదలు పెడతారు. మార్కెట్లో దొరికేటటువంటి కొత్త బుక్స్ని ఇప్పుడు తెచ్చుకొని కొత్త టాపిక్స్ను ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అది ఏమవుతుంది? అసలే ఎగ్జామినేషన్ ఫీవర్. సో ఈ టైంలో కొత్త టాపిక్స్ చదివితే, కొత్త టాపిక్స్ చదివిన ఒక 2-3 డేస్ వరకు ఇంకొక బుక్ను మీరు చదవలేరు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మీ మైండ్లో మీకు తెలియకుండానే ఒక నెగిటివ్ అన్నది డెవలప్ అవుతుందండి. సో ఒక టాపిక్ ఏదైతే మీరు కొత్త టాపిక్ అన్నది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో దానిని మీరు చదవకుండా వదిలేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏమవుతుంది, ఆ టాపిక్ నేను చదవలేదు, సో మనకు అక్కడ నుండే క్వశ్చన్ వస్తే ఏమవుతుంది అన్న ఆ నెగటివ్ అన్నది మీ మైండ్లో బిల్డ్ అయిపోయేసి అది మీకు ఎగ్జామ్లో తెచ్చిపెట్టే మార్క్స్ మీద కూడా ప్రభావాన్ని చూపించే ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ టైంలో కొత్త టాపిక్స్ను ఇప్పుడు మొదలుపెట్టి ప్రిపేర్ అవుదాం అన్నటువంటి దాన్ని వదిలేయండి. సో మీరు ఇప్పుడు మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఏవైతే మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో దానిని ఆ టాపిక్కు సంబంధించి వీలైనంత ఎక్కువ బిట్లు ప్రాక్టీస్ చేయడం అన్నది సజెస్టబుల్. ఓకేనా? అలాగే సెకండ్ విషయానికి వస్తే, సార్ రీసెంట్గా మనకు ఇండియా సోషియో ఎకనామిక్ సర్వే అట్ ది సేమ్ టైం బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మేము కంపల్సరీగా ఈ అప్డేటెడ్ డేటా మేము ఫాలో అవ్వాలన్నా, ఎగ్జామ్లో మాకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అని కూడా చాలామంది ఆస్పిరెంట్స్ మెసేజ్లు చేస్తూ ఉన్నారండి. సో మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అన్నది మనకు ఆఫ్లైన్లో నడుస్తుంది, ఆఫ్లైన్లో జరిగేటువంటి ఎగ్జామ్. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ అన్నది దాదాపుగా 1 మంత్ బిఫోర్ మీకు కంప్లీట్ అయిపోతుందండి. 1 మంత్ బిఫోరే దానిని తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటుంది వింగ్ ఏదైతే ఉందో అది. కాబట్టి రీసెంట్గా మనకు రిలీజ్ అయినటువంటి బడ్జెట్ కానీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనకు మార్కులు వచ్చేటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆవశ్యకత అన్నది చాలా తక్కువ లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే, మొన్న రీసెంట్గా వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే కాకుండా అంతకు ముందు సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దానిని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏపీకి సంబంధించిన లాస్ట్ టైం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏది ఉందో ఆ అలొకేషన్స్ ఏమున్నాయో దాని మీద ఫోకస్ చేయండి. ఏపీ రీజనల్ పార్ట్ మీద ఎక్కువగా మన మైండ్ని కేంద్రీకరించే ప్రయత్నం చేయండి. కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ కావచ్చు, బడ్జెట్ అలొకేషన్స్ కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, వైట్ పేపర్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అంటే ఎకానమీ పరంగా. సో అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా సేమ్ అండి. ఎందుకంటే మనకు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వెహికల్స్ కావచ్చు, లేకుంటే రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజీ మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి స్కోప్ లేదు. 1 మంత్ బిఫోర్ వరకు, అంటే మీరు ఎప్పటి వరకు చదువుకోవచ్చు అండి, దాదాపుగా జనవరి ఎండ్ వరకు చదువుకోండి. జనవరి 30th తర్వాత వచ్చినటువంటి డేటాను మీరు కన్సిడర్ చేయొద్దు. ఓకేనా? ఈ 2 మిస్టేక్స్ చేయొద్దు. ఫస్ట్ ఇదేంటి, కొత్తగా ఇప్పుడు ప్రిపరేషన్ను స్టార్ట్ చేయొద్దు, అంటే కొత్త టాపిక్ ఏదైనా ఇప్పుడు చదువుకునే ప్రయత్నం మొదలు పెట్టద్దు. సెకండ్ వన్ ఏంటి, సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి మీరు ఎటువంటి భయాలు పడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి. ఇక తర్వాత విషయం ఏంటంటే, చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఫాలో అవుతూ ఉంటారండి. ఎందుకంటే బేసిక్గా మనకు ఆఫ్టర్ కోవిడ్ మనకు మొత్తం కూడా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు, ఒకవేళ మనం కరెంట్ ఏదైనా అప్డేషన్స్ కావాలన్నా కూడా మనం ఆన్లైన్లోనే మొబైల్లోనే జరుగుతుంది. సో ఈ టైంలో ఏంటంటే, ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే టైం అంటే ఆన్లైన్లో మనము అక్కడ నుంచి మనం తీసుకునే కరెంట్ డేటా అన్నది, కరెంట్ అప్డేషన్స్ అన్నవి తక్కువ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఫోకస్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో, టెలిగ్రామో ఇంకొకటి దీని మీద ఫోకస్ చేయడం ఎక్కువ.
సో ఇటువంటివి కూడా మీరు దయచేసి తగ్గించుకోండి ఈ కొద్ది రోజులు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక 20% నిజాలుంటే 80% అబద్ధాలు ఉంటాయండి. సో మనం రీసెంట్గా కూడా చూసాం. రీసెంట్గా అది అటు ఇటు తిరిగి నా వరకు కూడా అంటే నాకు కూడా పిల్లలు మెసేజ్ పెట్టారు, ఏదో పోస్ట్పోన్ అవుతుంది, జరిగినప్పుడు చూద్దాంలే, జరగదు అని డిఫరెంట్ రూమర్స్ జనరేట్ అవుతున్నాయి. సో దానిని చూడడం వల్ల కూడా మీ మైండ్ మీకు తెలియకుండా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేటివి మీరు అస్సలు నమ్మద్దు. మీకు ఏమైనా అప్డేషన్స్ కావాలంటే ఎక్కడ అవసరమో అక్కడ చూసుకొని అప్డేట్ చేసుకొని ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకొని మొబైల్ పక్కన పెట్టేసేయండి. అంతేగాని అన్నెసెసరీ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసి లేనిపోయిన టెన్షన్కు గురయ్యేసి ఆ చదివింది కాస్త అసలే ఎగ్జామినేషన్ ఫీవర్ ఉంటుంది కదండి మనకు, చదివింది కాస్త మర్చిపోతారు. కాబట్టి దానికి దూరంగా ఉండండి. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ బర్త్డే పార్టీస్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటి వాటికి కూడా మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే సొసైటీలో ఎక్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఎత్తిపొడుపు మాటలు కూడా అంటూ ఉంటారండి. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం కాస్త డిస్కరేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ఈ కొద్ది రోజులైనా కనీసం ఈ 2 వీక్స్ అయినా మీరు ఎలా ఉండాలంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు ఉండాలండి. ఎక్కడికి పోయారు, ఏమైపోయాడు అన్నట్టుగా ఉండాలి మీ ప్రిపరేషన్. సో మీరు కంప్లీట్గా ఎవరికి కనిపించకూడదు, అలాగే మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలియకూడదు ఈ కొద్ది రోజులు. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ పీరియడ్ అండి. మీకు ఎన్ని రోజులు ఎన్ని నోటిఫికేషన్స్ అన్ని మీ కళ్ళ ముందర వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంటారండి మీరు, చెప్పండి. సో కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే మీరు ఏదైతే ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో, డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలనుకుంటున్నారా, ఏసీటీఓ అవ్వాలనుకుంటున్నారా, సబ్ రిజిస్ట్రారా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరా, మీరు అనుకున్నటువంటి పోస్టు మీరు సాధించి వెళ్ళిపోవాలి. ఎక్కువ రోజులు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం మంచిది కాదండి. కంపల్సరీగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకొని వెళ్ళిపోవాలి. సీరియస్ యాస్పిరెంట్స్కి మాత్రమే చెప్తున్నాను నేను. ఇక మామూలుగా ఉంటారండి, ఊరిక వాళ్ళు దాదాపుగా అప్లై చేస్తూ ఉంటారు. అదంతా నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఆన్సర్ చేయాలి, ఇందులో ఊరికి అలా అటెంప్ట్ చేసే వాళ్ళు ఎంత శాతం మంది ఉంటారు, సీరియస్ యాస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొత్తం వాళ్ళ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసేసుకొని ప్రాక్టీస్లో ఉన్నారు. మన ఇన్స్టిట్యూట్లో కూడా మన దగ్గర కూడా అలా ప్రిపరేషన్ అయిపోయి దాదాపుగా 100 to 120 మెంబర్స్ రెడీ టు రైట్ ఎగ్జామ్ అన్నట్టు ఉన్నారండి. సో అంటే చూడండి ఎలా ఉందో. కాబట్టి ఇలాంటి పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బర్త్డే పార్టీలు, ఫంక్షన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే బయట జరిగే సంఘటనలు, బయట జరిగే రాజకీయాలు, ఇలాంటి ఇష్యూస్, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఏమన్నారు, ఆ ఢిల్లీ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది, ఏ పార్టీ గెలవనుంది, ఇలాంటివన్నీ నీకు నాకు అన్నెసెసరీ. నువ్వు ఏం సాధించాలి, నువ్వు అనుకున్న ఉద్యోగం సాధించాలి. నేనేం చేయాలి, నువ్వు ఎలా రూట్లో వెళ్తున్నావు, ఏ రూట్లో వెళ్ళాలి, నేను నిన్ను గైడ్ చేయాలి. దట్స్ ఇట్, అంతే. అంతేగాని బయట జరిగే అన్నెసెసరీ థింగ్స్ జోలికి వెళ్ళి మీ మైండ్ను డిస్టర్బ్ చేసుకొని ఆ ఉన్న నాలెడ్జ్, ఆ ఉన్న డేటాను కాస్త మీరు స్కిప్ చేసుకుంటారు. ఓకేనా. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఉన్న 2 వీక్స్లో మీరు ఎంత మంచి ఆహారం వీలైతే అంత మంచి ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఎంత ఎక్కువ వీలైతే అంత మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా మీకు మీ ఫ్రెండ్స్తోనో ఎవరితో పడితే వాళ్ళతో సబ్జెక్టును డిస్కస్ చేయొద్దు, గందరగోళానికి గురవుతారు. ఓకేనా. మీరు ఏం చేయాలి, మీరు చదువుకున్నారు మీకు తెలుసు, కానీ ఎక్కడ కూడా మీరు నేను చదవలేదు, నా ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా ఏదో కొన్ని టాపిక్స్ వదిలేస్తున్నాను అనేటువంటి నెగిటివ్ మైండ్ సెట్తో మాత్రం మీరు అస్సలు ఉండద్దు. మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేశారు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు సరైన వేలోనే ఉన్నారు. అలా లేకుండా నేను చదవలేదని, నేను ఏదో మిస్ అవుతున్నాను, ఎక్కడో నాకు కరెక్ట్గా నేను లేను, పాత్లో లేను, అందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా నీతో పాటే ఉన్నారండి. ఎవరు కూడా ఎక్కువ ఏం చదవలేదు, నీకంటే వెనకలు ఉండొచ్చు కానీ నీకంటే ముందర ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. అందరితో పాటు నువ్వు. మొన్న ఏం జరిగిందండి, మొన్న ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. అందరికీ ఎక్కువ మార్కులు వచ్చేస్తాయని చెప్పి ఒక్కొక్కరు 120, 130 బబుల్ చేసి వచ్చాం. ఏమైంది?
సో నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో సీరియస్ యాస్పిరెంట్గా అందరికీ కూడా అదే అక్కడక్కడే ఉంటారండి. అరే అన్నీ ఎక్కువ మార్కులు ఏమి వచ్చేవి కదండి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు అందరితో పాటు చదువుతున్నారు, మీరు సరైన వేలో ఉన్నారు, కరెక్ట్ పాత్లో ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకోండి. ఏదో టాపిక్ చదవలేదనో ఒకటి రెండు అన్నీ చదవడానికి మీకున్న ఎగ్జామ్లో ఒకటే టాపిక్ కాదు కదండి. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఈ అన్ని టాపిక్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా వ్యాస్ట్ సబ్జెక్ట్స్. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ టాపిక్ చదవలేదు ఈ టాపిక్ చదవలేదు అన్న నెగిటివ్ సెన్స్లో ఉండొద్దు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాను, నేను అన్నీ చదువుకొని ఉన్నాను, నేను ఇప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాను అనేటువంటి ఆ పాజిటివ్ను మీరు బిల్డ్ చేసుకోండి. అలాగే ఈ బయట జరిగేటువంటి చిన్న చిన్న ఈ విషయాల్లో మీరు దయచేసి తల దూర్చొద్దు. ఓకేనా? మంచి ఆహారం తీసుకోండి, మంచిగా నిద్రపోండి, రివిజన్ చేసుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ తప్పులు చేయొద్దు అంటే ఏవేవో చెప్పాను కదండి. కొత్త టాపిక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఆ రూమర్స్ను మీరు కన్సిడర్ చేయొద్దు. అలాగే కొత్తగా వచ్చినటువంటి బడ్జెట్ కానీ సోషియో ఎకనామిక్ సర్వే కానీ మీకేమంత ఇంపార్టెంట్ కాదు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి మార్కెట్లోని కొత్త పుస్తకాలు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. బర్త్డే పార్టీస్ అని అవని ఇవని ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఓకేనా? ఇవి ఫాలో అవ్వండి. అరోరా ఐఏఎస్ మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. మన కోఆర్డినేటర్స్ లేదా మన కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీ సక్సెస్లో అరోరా ఐఏఎస్ ఖచ్చితంగా సహకరించి మీరు ఏదైతే ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో ఆ వేలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మనము నెగిటివ్ మార్కింగ్ ఉన్నందువల్ల మనం ఎలాంటి అప్రోచ్ ఫాలో అయితే మనకు కొంచెం ఆ నెగిటివ్ మార్కింగ్ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది, ఎంతమంది స్టూడెంట్స్ మనకు సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారు, ఎలా మనం ఎగ్జామ్ను అటెంప్ట్ చేయాలి, తదితర విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో అంతవరకు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.